పిల్లల్ని జాగ్రత్తగా ఎక్కించావా? ఎక్కించేసా. శ్రీ ఒకటే ఏడుపు, మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వచ్చేస్తారు. కానీ అప్పటిదాకా నేను ఉంటానా? డాక్టర్ అంతా చెప్పేశాడు ఉదయ్. అప్పుడే ట్రీట్మెంట్ తీసుకున్నా బతికే ఛాన్స్ ఉండేది కాదన్నాడు. ఏడవకు ఉదయ్. 70 ఏళ్ళు బతికినా చూడలేని లైఫ్ ఒక్క వారంలో నాకు చూపించావు. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ ఏడవకు. మా నాన్న ఎప్పుడు మా అమ్మని బాగా చూసుకోలేదు. చివరిలో హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆయన సంపాదనలో బిజీగా ఉన్నారు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. కానీ నేను చాలా బాగా చూసుకోవాలనుకున్నాను సంజయ్. మన ఇద్దరు కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం అనుకున్నాను. ఎప్పుడూ అలాగే ఉంటావని గ్యారంటీ ఉందా? కొన్నేళ్ల తర్వాత నువ్వు మారొచ్చు, నేను మారొచ్చు, మన ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు, ఏదైనా జరగచ్చు. అప్పుడు ఇదే ఫీలింగ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అలా జరిగి నువ్వు నన్ను హేట్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోవడం కంటే లవ్ చేస్తున్నప్పుడే వెళ్ళిపోతే ఈ మెమరీస్ స్వీట్గా ఉండిపోతాయి. ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు కదా. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నువ్వు అలా ఏడిస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను. సంజయ్ వచ్చి పడుకో రా.